వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఒకే ఒక్క అంశం డ్రగ్స్. స్కూలు పిల్లల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అంతా దీనికి బానిసలైపోయారన్న వార్తలు బడాబాబుల్ని వణికిస్తున్నాయి. లిస్టు 1 లో ఉన్నవాడని పిలుస్తున్నారు. సరే, మరి కొత్త లిస్టు సంగతి ఏంటి? మొత్తంగా ఈ డ్రగ్స్ కేసు ఏ మలుపు తిరగబోతోంది? డ్రగ్స్ కేసు పూరి చుట్టూ బిగుస్తోందా? మిగిలిన వాళ్ల సాక్ష్యాలు చెప్తోంది అదేనా? కొత్తగా బయటపడే పేర్లు ఎవరి? ఈ డ్రగ్స్ స్కామ్ లో బడాబాబులెవరు? చివరికి పూరియే దోషిగా తేలనున్నాడా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే డ్రగ్స్ వ్యవహారమే. నిజానికి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దొరకడం ఇప్పుడేమీ కొత్త కాదు. కానీ ఈ డ్రగ్స్ పబ్స్ ను దాటి స్కూల్ పిల్లల వరకు వచ్చేశాయని తెలిసేసరికి అధికారులతో సహా తల్లిదండ్రులు కూడా ఉలిక్కిపడ్డారు. ఇలా 3 వారాలుగా ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు ఇప్పుడు సినీ ప్రముఖులను విచారించే వరకు వచ్చింది. సిట్ ముందుగా పిలిచి ప్రశ్నించింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని. మొదటి రోజు 11 గంటల పాటు ఏకధాటిగా పూరి జగన్నాథ్ పై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. మొదట కెల్విన్ ఎవరో తెలియదని చెప్పేందుకు ప్రయత్నించిన పూరి తర్వాత సిట్ పక్కా ఆధారాలు చూపించడంతో తల వంచక తప్పలేదు. ఈ కేసులో సిట్ ప్రతి ఒక్కరిని చాలా పకడ్బందీగా కార్నర్ చేయాలని చూస్తోందన్నది మాత్రం అర్థమైంది. అయితే ఇప్పటి వరకు 3 ప్రశ్నించిన సిట్ మిగిలిన వాళ్లను ప్రశ్నించిన తర్వాత కేసు ఏ మలుపు తిరగబోతోందన్నది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. దీంతో పాటు ఇప్పటి వరకు 12 మందికి నోటీసులు ఇచ్చిన సిట్ రెండో జాబితాను సిద్ధం చేస్తోందన్న వార్త వారం రోజులుగా వినిపిస్తున్నా అది ఎప్పటికి సిద్ధమవుతుంది, అందులో ఉండే బడాబాబుల పేర్లేంటి అన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతానికి మాత్రం డ్రగ్ కేసులో సిట్ విచారణ దర్శకుడు పూరి జగన్నాథ్ కేంద్రంగా జరుగుతున్నట్టుగా ఉంది. పూరిని విచారించినప్పుడు ఆ తర్వాత జరిగిన 2 విచారణలో కూడా డ్రగ్స్ సరఫరాలో పూరి జగన్నాథ్ పాత్రని నిర్ధారించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజుకు వేసిన ప్రశ్నల్లో కూడా ఎక్కువగా పూరికి డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉందా అన్న అంశం చుట్టూనే తిరిగినట్లు సమాచారం. ఇప్పటికే తాను డ్రగ్స్ వాడానని పూరి విచారణలో చెప్పుకొచ్చాడు. కానీ మరో పక్క నుంచి చూస్తే శ్యామ్ కే నాయుడు పూరికి డ్రగ్స్ తో సంబంధం ఉందని, అతనే చార్మీకి మిగిలిన వాళ్లకు ఫ్రెండ్షిప్ కొద్దీ డ్రగ్స్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక సుబ్బరాజు కూడా పూరికి డ్రగ్స్ కి ఉన్న సంబంధాలపై కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో పూరికి డ్రగ్స్ కి లింకులున్నాయన్నది ప్రాథమికంగా సిట్ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఇక వాళ్ళిచ్చిన సమాచారంతో పాటు మరిన్ని ఆధారాలు కూడా పూరికి వ్యతిరేకంగా ఉన్నాయి. పూరి దగ్గరున్న ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ ఎందుకోసం వాడాడో సిట్ దర్యాప్తు చేస్తోంది. దీనిని డ్రగ్స్ తెప్పించడానికే వాడేవారా? కేవలం డ్రగ్స్ కోసమే పూరి కెల్విన్ తో గంటల తరబడి చాట్ చేసేవారా? చార్మీ సహా మిగిలిన వాళ్ళందరికీ పూరియే డ్రగ్స్ అందించారా? డ్రగ్స్ పూరి ఊరికే ఇచ్చేవాడా లేక డబ్బులకు అమ్మేవాడా? ఇలాంటి చాలా విషయాలు సిట్ రాబట్టింది. ఈ ఇద్దరు చాలా మటుకు పూరి ప్రమేయాన్ని అవునన్నట్లుగా చెప్పినట్టే సమాచారం. మొత్తంగా ఇప్పటికైతే పూరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇక ముందు ముందు జరగబోయే విచారణ తర్వాత అది మరింత బలంగా బిగుసుకునే అవకాశాలు లేకపోలేదు. వీటితో పాటు మరో విషయం ఏంటంటే ఇక ముందు జరిగే విచారణల్లో కూడా పూరీనే కార్నర్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి అందరి పేర్లు పూరి జగన్నాథ్ వైపే చూస్తున్నాయి. అయితే పూరి తర్వాత ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. విచారణకు రాకముందు పూరి ఈ డ్రగ్స్ వాడేవాళ్లలో 3 బడా స్టార్లు, నిర్మాతల వారసుల గురించి ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని పూరి ఆ తర్వాత ఖండించినా ఇప్పుడు ఆ నోరు జోరే ఆయనకు శాపంగా మారుతోందా అన్న అనుమానాలకు తావిస్తోంది. పూరి ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నా పరిస్థితులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగానే మారుతున్నాయి. విచారణ అంతా కూడా పూరిని కార్నర్ చేసేలా సాగుతోందన్న విమర్శలు లేకపోలేదు. విచారణలో బయటకొచ్చిన విషయాలు కొన్ని మాత్రమే. మొదటి రోజు పూరి కూడా పదే పదే తననెందుకు ప్రశ్నిస్తున్నారని, ఇందులో చాలా పెద్దవాళ్లు కూడా 4-5 ఉన్నట్లు సిట్ తో చెప్పినట్లు సమాచారం. మరి ఆ పెద్దోళ్లు ఎవరు? వాళ్లను కూడా సిట్ విచారణకు పిలుస్తుందా లేక వదిలేస్తుందా అన్నది ప్రస్తుతానికి తెలియదు. నిజానికి డ్రగ్ కేసుల్లో నిందితులిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా నోటీసులు జారీ చేయవచ్చు. నిజానికి కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సిట్ చాలా మందికి నోటీసులిచ్చింది. ఇక తాజా విచారణల తర్వాత మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వాళ్ళెవరు?
రెండో జాబితాలో పూరి చెప్పిన ఆ నలుగురు సినీ పెద్దలు ఉంటారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. హి హాస్ కోఆపరేటెడ్, వాలంటరీగా డ్రా చేశాము, ఫర్దర్ క్లూస్ కూడా ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత విషయస్ అన్ని రేపు చెప్తాం. దట్ ఈస్ గోయింగ్, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. శాంపుల్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. బట్ హి హాస్ గివెన్ సర్టెన్ క్లూస్. అకున్ సబర్వాల్ దూకుడు చూస్తుంటే మాత్రం పూరి దగ్గర తీగలాగి ఇండస్ట్రీలో పాతుకుపోయిన డ్రగ్ డొంకలన్నీ కదిలించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే సినీ ప్రముఖుల్లో చాలా మందికి పబ్బులు నడిపిన అనుభవాలున్నాయి. సిటీలో డ్రగ్స్ కిట్స్ తో సంబంధాలున్న వాళ్లను కూడా సిట్ ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇక పూరి ఇచ్చిన సమాచారం మేరకు ఆ సినీ పెద్దల పేర్లతో కూడా రెండో జాబితా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న విచారణలన్నీ పూర్తయ్యాక మరింత సమాచారం తెలుసుకుని సెకండ్ లిస్ట్ లో ఉన్న వాళ్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.